ఎంతో మంది అగురులు పెళ్లి చేసుకున్నారుగా, ధర్మ పోరాటంలోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా. కానీ మేము కూడా ఒకటి చేస్తున్నాం చెప్తాను, ఇష్టపడి. మీరు మొత్తం కూడా అటు మీరు మొత్తం కూడా అటు తల్లిదండ్రుల్ని కావచ్చు, లేకపోతే సమాజాన్ని కావచ్చు, మొత్తం వదిలేసి దైవారాధనలో ఉంటానన్న మీరు ఈ రోజు ఓకే మీ భవిష్యత్తు ఎలాగైనా వెళ్ళండి, కానీ అటు సైడ్ ఒక అమ్మాయి భవిష్యత్తు పాడైపోయిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. ఆ, ఎవరి భవిష్యత్తు పాడైపోయింది? వర్షినిదా? వర్షినిది మా చిన్నది భవిష్యత్తు ఏమి ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం, మేము ఇద్దరంగా ఉన్నాం, ఒక కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నాం. అది మీకు అలా చెడుగా చూసే వాళ్ళకు ఆ జీవితం నాశనమైందని అనుకుంటున్నారేమో, కానీ మేము ఆనందంగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే సరే, నిన్న మీరు అడిగారు కదా ప్రూఫ్స్ ఏవైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి, మరి పొద్దున్నుంచి కూడా మీరు లైవ్ చూసే ఉండొచ్చు. రాధ మీకు చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇవాళ ప్రూఫ్స్తో సహా బయట పెట్టడం జరిగింది. అండ్ మీతో కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు, ఏం చెప్తారండి మీరు? అంటే పక్క పొంటి నాతోని సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి లక్షల మంది వస్తారు, వాళ్ళందరూ ఇలాగే పెడతారా? నేనేమంటున్నాను, మ్యారేజ్ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టండి. పసుపు అమ్మో పసుపు తాడో కాదు, అక్కడ ప్రూఫ్స్ కావాలి, ఒక వీడియోనో లేకుంటే ఏదైనా ఫోటోలు ఉంటే పెట్టండి. ట్రాన్సాక్షన్ అంటవా, వాళ్ళు ఏదైతే నేను ఇందాకనే వేరే అందులో నేను కంక్లూజన్ ఇచ్చేసిన, అయితే నేను కాలభైరవుని విగ్రహానికి ఇచ్చానా, విగ్రహంతో పాటు వాళ్ళు సేవ చేస్తా గోవులను పెంచుకుంటాం, ఆటు పెంచుకుంటాం అంటే నేను అవి క్యాష్ ఇచ్చాను, ఆ క్యాషే నాకు రిటర్న్ కొట్టారు. వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం కూడా నేను ఇచ్చింది ఉంటది, గుడి కడతామంటే. అంటే మీరు గో సంరక్షణ కోసం ఆ డబ్బులు అన్నవి ట్రాన్సాక్షన్స్ చేశారా, లేకపోతే ఆశ్రమం కోసం అని చెప్పి, లేకపోతే మీ బండి డ్యామేజ్ అవ్వడం వాటి రిపేర్ల కోసం అని చెప్పి ఆమె చెప్తుంది డబ్బులు వేసానని? రిపేర్ల గురించి కాదు, ఇక్కడ రిపేర్ గురించి కాదు, రిపేర్ గురించి నా సొంత తల్లిదండ్రులు వేశారు. రిపేర్ గురించి అస్సలు కాదు ఇది. కానీ మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కదా, ఎందుకంటే లైవ్ లో మీరు చెప్పడం జరిగింది కదా. అదే అమ్మా నేనేమంటున్నాను, ఇక్కడ వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం ఉంటది, ఆ విగ్రహం నేను ఇచ్చిందే, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటది, ఆ విగ్రహం వేసిన డబ్బులు అవన్నీ ఓకేనా. కొన్ని విగ్రహాలు ఇచ్చాను, ఆ విగ్రహాలకు ఇచ్చిన డబ్బులు వాళ్ళ గుడి విగ్రహానికి ఎందుకని కాదు విగ్రహానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? విగ్రహానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? మీరేం చెప్పి విగ్రహం ఇచ్చారు అమ్మాయికి? ఎవరు? వాళ్ళు గుడి కట్టుకొని గోవులను తెచ్చుకొని ఒక ఆశ్రమం లాంటివి మీ పేరు మీద కట్టుకుంటామన్నారు. నేను ఆశ్రమాలలో ఉండము, ఆశ్రమంతో నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ కూర్చునేదాన్ని, నాకు దేశ సంచారం చేస్తూనే నా వంతుగా నేను ఎక్కడెక్కడో ఉంటాను కాబట్టి ఒక చోట కూర్చోను అన్నాను. సో మీరే ఆశ్రమం కావాలని అడిగారా? నేను ఆశ్రమం కావాలని ఎప్పుడు అడగను, అలా అనుకుంటే ఎప్పుడో కూర్చుంటే దాన్ని. ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, ఆమె మాట్లాడిన ఆడియోలు బయట పెట్టండి, అప్పుడు తెలిసిపోద్ది కదా ఎవరేంటిది అనేది. అది కూడా మేము అడిగాము, మొత్తం కూడా తను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ఆడియోలు వీడియోలు అండ్ మీరు తను కలిసి చేసుకున్న చాట్లు అన్ని కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. మరి ప్రొసీడ్ అవ్వమనండి, కానీ ప్రూఫ్స్ అనేది కావాలి. ఆమెకు పెళ్లి చేసుకున్నా అన్నది కదా, ఎలా చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా అనేది కావాలి. ట్రాన్సాక్షన్ అంటే దానికి నేను సమాధానం ఇస్తాను నేను కూడా. అది ఎందుకంటే ఇవాళ ట్రాన్సాక్షన్స్ కి ప్రతిదీ మీరు చెప్పాలి, ఎందుకంటే 3.5 లక్షల పైగా ఆమె మీకు డబ్బులు పంపించినట్టు ప్రూఫ్ చూపిస్తుంది. ఆమె అంత డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఆ డబ్బులు తీసుకొని మీరు ఏం చేశారు? చెప్పదా మరి? నేను క్యాష్ ఇచ్చిన చెప్పదా? నేను రిటర్న్ క్యాష్ ఇచ్చిన చెప్పాలి కదా. క్యాష్ ఇచ్చారు? నేను 2 lakhs కేవో క్యాష్ ఇచ్చాను, 2 lakhs 2.5 lakhs దాకా నేను క్యాష్ ఇచ్చాను. మరి ఇంకొకటి కూడా చెప్తుందా, అండ్ తన పర్సనల్ లైఫ్ లోని మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తుంది కదా, మరి తన పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? తన భర్త గురించి మీరు చెప్పడం జరిగింది. అంటే పర్సనల్ లైఫ్ అంటే ఆమె చెప్పుకున్నా నేను చెప్పానా, లేకుంటే అవి నాకు తెలుస్తాయా?
ఇప్పుడు ఆమె దేంతో అంటే నన్ను ఈ అప్రోచ్ రోజు అయింది? మీడియా ముందు చెప్పారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుందా లేకపోతే ఇప్పుడు ఒకరు అప్రోచ్ ఒకరిని అవ్వాలంటే వాళ్ళ కష్టం చెప్పుకోనే కదా, నాకు ఇలా జరిగింది ఇలా ఇలా, అదే కదా ఆమె చెప్పుకుంది, అదే కదా నేను చెప్పా. నార్మల్ గా నేను ఎవరికి చెప్పలేక, మీడియా ఏదైతే అడిగిందో ఎలా రైట్ పరిచయం అయితే అంటే ఒక అలా విషయం చెప్తున్నాను కదా. గౌరీ యా ఇప్పుడు మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు, అంటే ముఖ్యంగా ఇటువంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గర అవుతున్నారని, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీరు తెలుసుకుంటున్నారని, తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దగ్గర అయ్యి ఈ ప్రేమ పెళ్లి ఇలాంటి మాయ మాటలు చెప్తున్నారు అనైతే ఇక్కడ ఈ అమ్మాయి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అలా అలా ఏమి కాదు, అలా ఏమి అస్సలే కాదు, చెప్తున్నా కదా. ఆమె ఆమె ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. నా పేరు మీద ఆశ్రమం కట్టుకొని, ఆమె అడ్వకేట్ కదా, అది ప్రజలకు తెలిసే ఉంటది ఎలా ఉంటది ఏంటనేది. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నానేమో. ఏంటి మీరిద్దరూ కలిసి ఆశ్రమం కట్టుకొని ఆశ్రమంలోని మీరిద్దరూ నడపాలనుకుంటుందా ఆమె? అదే ప్లాన్ కదా, ఇంకే ప్లాన్ ఉంటది. ఇప్పుడు సరే, ఇప్పుడు మా చిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, ఈ విషయము యావత్ దేశానికి మొత్తానికి తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలకు. ఆ నెల ముందే తెలిసినప్పుడు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడే రావచ్చు కదా. ఈ విషయం తెలీదు. మీరిద్దరు కూడా లైవ్ లోని ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అఘోరి, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే తల్లి బిడ్డ సంబంధం అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మీ ఇద్దరికి సంబంధించి ఎటువంటి రిలేషన్ ఉండదని చెప్పి తను సైలెంట్ గా ఊరుకున్నాను అని చెప్తోంది ఆమె. అలా ఏముండదు, అలా ఏముండదు. కాదు, నేను చెప్తున్నా. ఓకే, లైవ్ లోనే చెప్పాము తల్లిదండ్రుల సంబంధం. తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆమెకి ఫోన్ చేసి ఇలా పెళ్లి చేసుకుంటున్నాం మేము ఇలా పెళ్లి చేసుకున్నాము అని నెల రోజుల ముందే తెలుసు ఆమెకి. నా పక్కన ఉంటే కదా ఫోన్ మాట్లాడింది ఈమె. అండ్ అప్పుడు ఆ 4 రోజుల ముందు తెలిసినప్పుడు అప్పుడు రాకుండా ఇక్కడ అమ్మాయి ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. రాధాకి అఘోరికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలుసు, మీరిద్దరూ కలిసి అఘోరి కోసం కొట్టుకున్నారు అని కూడా ఆమె చెప్తోంది. ఇది నిజమేనా? నాకు తెలియదు, అసలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద అబద్ధాలు ఆడు కొద్దిగా మానేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్న రాధిక అనే ఆమె కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు చెప్పేంత వరకు. ఓకే, ఎందుకంటే నిన్న మీడియాలో ఆమె అంత గట్టిగా చెప్పింది, వర్షినికి తెలుసు నేను ఉన్నానని, నన్ను తను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. మరి తెలిస్తే నేను ఎందుకు వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్తాను? స్వయంగా మీడియా ముందుకు వచ్చి అసలు ఆ విషయం నాకు తెలీదు. ఆమె నేను ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు, ఆమెతో మాట్లాడిందే లేదు. అంటప్పుడు ఎలా గొడవ పడతాం మేము? ఓకే, అండ్ వర్షిని ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మీకు జరిగింది పెళ్లే కాదు, అలా ఎలా పెళ్లి చేసుకుంటది అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? నా ఇష్టపూర్వకంగా మీరంటే వాళ్ళంటే సరిపోదు, మేము ఇష్టపడ్డాము, మేము ఇలాగే బతకాలనుకుంటున్నాము. నాకు అబ్బాయిని మీ వాయిస్ కట్ అవుతుంది వర్షిని. హలో, ఓకే ఓకే, హలో వినిపించింది అక్క? ఇప్పుడు మా పేరెంట్స్ ప్రొసీడ్ అవుతున్నారు. వినిపిస్తుంది వర్షిని, మాట్లాడండి. ఇప్పుడు నాకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అఘోరిని ప్రేమించాను, మా మనసులు కలిసి నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి వాళ్ళు వద్దు అంటే నేను ఎలాగ అడ్డు చెప్పడానికి వాళ్ళకి ఏముంది అని చెప్తున్నాను. ఓకే, అండ్ వర్షిని ఈ రోజు అటు శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైనే కాదు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. విష్ణుకి మీకు సంబంధం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? విష్ణుకి నాకు అన్న చెల్లె సంబంధం. ఇంకొకసారి ఆ మాట అనే వాళ్ళ నేను సహించను. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఆ సంబంధం పెట్టేసుకుంటారా మీరు? ఓకే, అనే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి.
ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదమ్మా, ఇది మేము మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అనట్లేదు. కాదు, ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ చెప్తున్నాము. ప్రశ్న, అక్క, అడుగుతున్న వాళ్ళ ప్రజలకి ప్రశ్న. ఇప్పుడు విష్ణు కూడా అవును, మాట్లాడే తిరగబడ్డానికి, వాళ్ళకి, నువ్వు కూడా ప్రజలకి. తిరగబడ్డానికి రీజన్స్ ఇవే అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ నేను అమ్మ, అడగడం లైవ్ జరిగింది. చూసే వాళ్ళకి, ఈ క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను మీకు కాదమ్మా, ఎవరైతే ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది, మీకు కాదు తల్లి. అదే 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 రైట్. అయితే మరి రాధకి సంబంధించి ఇంకెవరు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు అని అంటారా? ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏం పెద్ద ప్రూఫ్స్ ఏంటంటే కేవలం ట్రాన్సాక్షన్స్, చాట్లు కూడా బయట పెడతానని Transaction నేను ఏమంటున్నా బర్త్డే తల్లి? సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు Transactions- చేశారని చెప్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్ పెట్టింది కదా, మళ్ళీ ఆమె రికార్డింగ్ పెట్టుమను, పెళ్లి ఫోటోలు వీడియో పెట్టుమను, ఓకేనా? నా కాలభైరవ విగ్రహం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు గుడి కట్టుకుంటా అన్నారు. అవన్నీ ఆ ఆమె ఎవిడెన్స్ transaction లన్నీ మీ చేసిన ఫోన్ లో, ఎవిడెన్స్ లన్నీ మీ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది.